హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజా ది గ్రేట్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రిడ్జ్ని డిస్మాండిల్ చేయటం, ముక్కలు చేయటం ఎలా అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అసలు అది ఎందుకు చేయాలనుకున్నానంటే, మా ఫ్రిడ్జ్ పాడైంది. అది ఉల్లిపాయలు అమ్మే ఆటో అతను వచ్చాడు. అతనికి అడిగితే తీసుకెళ్ళని అడిగి 350 రూపాయలు ఇస్తున్నాడు. క్యాష్ అడిగాను, నేను ఉల్లిపాయలు అడగలేదు. 350 రూపాయలు ఇస్తున్నాడు. సరే 400 ఇచ్చి ఒక 100 రూపాయలకి ఉల్లిపాయలు ఇవ్వండి, 100కి 4 కేజీలు ఇస్తున్నారు అలా అని అంటే అడిగితే కుదరదు, నేను 400 కూడా ఇవ్వలేను అన్నాడు. సరే నేను వెళ్ళిపోమన్నాను. అసలు సరే 400 కాదు 350 ఇస్తున్నాడు కాబట్టి అసలు దీన్ని ముక్కలుగా చేసి తీసుకెళ్తే ఎంత వస్తాయి అని నేను ప్రయత్నం చేశాను. అయితే ఈ ఈ ముక్కలుగా చేయకోకుండా తీసుకెళ్దామంటే ఆటో కిరాయి అవుద్దండి. కనీసం మాకు ఇక్కడ 20 కిలోమీటర్ల సిటీ ఉంటుంది. అంటే అంత దూరం వెళ్ళాలంటే ఆటో కిరాయి ఖచ్చితంగా 500 అడుగుతారు. దానికంటే ముక్కలుగా చేసి తీసుకెళ్తే అప్పుడు ఆటో కిరాయి మిగిలితే మనకు బండి మీద తీసుకొని వెళ్ళిపోయి అమ్మేయచ్చు అనమాట. అది పాత ఇన్పుట్లో అమ్ముకోవాలి. ఈ వీడియో చేశాను, ఒకసారి చూడండి, నా వీడియోని చూస్తూ ఉండండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ అయితే ఇదిగో ఇలా ఉంది. మాది పాతదండి, చాలా ఓల్డ్ అనమాట. దీని పేరు వచ్చేసి వాల్పుల్ గోద్రేజ్ ఒకటిదండి. ఓకే, దీన్ని అయితే ఇలా ఉందని మొత్తం పీకేసాము, కంప్రెసర్ వెనకాల తీసేసాము. అది కట్ చేస్తున్నా చూడండి ఒకసారి, చూసండి. చూడండి, కట్ చేయడం కూడా అయిపోయింది. అంటే వీడియో లెంత్ ఎక్కువైతుందని నేను దాన్ని ఫాస్ట్గా పెట్టానండి. తర్వాత మీకు వాయిస్తో చెబుతూ మీకు దీన్ని వివరిద్దామని చెప్పేసి నేను రికార్డింగ్ కూడా వాయిస్ తగ్గించానండి, నాయిస్ రాకుండా ఉంటుందని. ఓకేనండి, ఇది కంప్రెసర్ లోపల ఉన్న మోటార్ అండి. చూడండి, చూసారా ఎలా ఉందో? నేను ఇప్పటివరకు చూడలేదండి. ఇది ఆయిల్ కూడా అందులో తీసి డబ్బాలు పోసి పక్కన పెట్టేశానండి. ఇది ఆయిల్లో ఉంటుంది అనమాట. కంప్రెసర్ నిండా ఆయిల్ ఉంటుంది. చూడండి, అదిగో ఇలా ఫిక్స్ చేస్తుందనమాట. ఊగుతుందండి, అది కొంచెం అలా షేక్ అవుతుందన్నమాట. చూడండి, ఆ కాపర్ పైపులు ఉన్నాయి కదా, అవన్నీ అది పిస్టన్ లాగా ఉందండి. ఇది మనకి పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ గ్యాస్ అనేది ఆ పైపులో నుంచి రన్ అవుతూ మనకి ఫ్రిడ్జ్ మొత్తం తిరిగిద్ది అనమాట. ఓకేనండి, చూడండి, ఆ కాపర్ పైపులను కూడా ఇప్పుడు మనం వేరు చేసి కాపర్ వరకు అమ్ముకోవాలి మనం. ఎందుకంటే కాపర్ రేట్ వచ్చేసి కేజీ 750 రూపాయలు ఉంది. అందుకే కాపర్ని సపరేట్ చేయాలి, అల్యూమినియం సపరేట్ చేయాలి, ఐరన్ సపరేట్ చేయాలి. అన్నీ చూడాలండి జాగ్రత్తగా. ఇది చూడండి, అలా తీసేసాం. చూడండి, కాపర్ పైప్ తీయగానే కట్ చేయగానే అది బయటకు వచ్చేసింది. జస్ట్ చూడండి, అది ఆ స్ప్రింగ్స్ మీద కూర్చోబెట్టారండి, అంతే. లోపల ఏం లేదు, దాని స్క్రూ ఫిట్టింగ్ కూడా ఏం లేదు. అది షాఫ్ట్ మధ్యలో, అది కోర్ అనమాట. దాని కోర్ అంటారు. అది కాపర్ వైండింగ్ ఉంటుంది. చూడండి, ఆ పైప్లో కంప్రెసర్లో ఏముంటుందో అని చూద్దాం అని చెప్పి నేనే సొంతగా కట్ చేశా. పేలిద్ది అని భయపెట్టారు, కానీ ఏం పేలలేదు. అందులో ఆయిల్ మొత్తం తీసేసా, గ్యాస్ మొత్తం లీక్ అయిపోయి తీసేసా. చూసారుగా మోటార్ ఎలా ఉందో? ఇది కంప్రెసర్ల మోటార్, ఇలా ఉంటుంది అన్నమాట. దీనికేనండి కాస్ట్, మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం కాస్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం ఆయిల్లో ఉంటుంది అన్నమాట. ఇందులో ఆయిల్ ఉంటుంది, ఇక్కడ స్ప్రింగ్స్ మీద కూర్చోబెడతారు. జస్ట్ ఈ పైపులో నుంచి గ్యాస్ బయటకు వెళ్తుంది. ఇది ఆయిల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వైండింగ్ అనేది ఆయిల్లో ఉండాలి. ఇది కాపర్ వైండింగ్. ఇప్పుడు ఈ కాపర్ వైండింగ్ కూడా మనం తీద్దామండి, బయటికి కట్ చేసేద్దాం. ఎందుకంటే కాపర్ సపరేట్ చేయాలి కాబట్టి ఆ వైండింగ్ను కూడా కట్ చేసి తీయాలి. ఓకేనండి, కట్ చేస్తాను చూడండి. దానికంటే ముందు ఈ బోర్డ్స్ ఉన్నాయండి, అవి ఎలంకి నట్లు అనమాట, అవి తీయాలి. అవి కూడా కట్ చేసిన తర్వాత తీసినాక ఈ అల్యూమినియం ఇవన్నీ కూడా సపరేట్ చేసిన తర్వాత ఆ షాఫ్ట్ అవన్నీ తీయాలండి. తీసేసిన తర్వాత అప్పుడు ఆ కాపర్ని కూడా సపరేట్ చేయాలన్నమాట. కట్ చేస్తున్నాను చూడండి. చాలా డేంజర్ అండి ఇది, మిషన్తో కట్ చేసేటప్పుడు ఆ స్పార్క్స్ అనేది మన చేతి మీదకి వస్తుంటాయి, మన మీదకి వస్తుంటాయి అనమాట. కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, అది తీయడానికి ఇట్లా షాఫ్ట్ ఉపయోగించి కొట్టాల్సి వస్తుంది అనమాట. కొట్టాను శ్రావణంతో, సుత్తి శ్రావణం ఉపయోగించి తీసానమాట. అందుకంటే షాఫ్ట్ లోపల ఉంది. ఇది అది ఐరన్ అండి మొత్తం. అయితే అల్యూమినియం ఉంటుంది అనమాట దానిపైన. అవంతా కూడా సపరేట్ చేయాలన్నమాట. ఇది కోర్ అండి, చూసారా కాపర్ కోర్ కింద. అది కాపర్
కోర్ అనమాట. ఇప్పుడు ఆ షాఫ్ట్ అనేది వేరైపోయిందండి. దాన్ని కట్ చేయగానే పూర్తిగా వేరైపోయింది. ఆయిల్ ఉంటుంది అనమాట, చేతులు కూడా జారిపోతున్నాయి. క్లాత్తో తుడుచుకుంటూ చేయాలన్నమాట. చాలా కష్టపడ్డానండి తీయటానికి. కష్టమే కానీ మరి ఇలా చేస్తేనే మనకి ఇలా చేసి తీసుకెళ్ళి అమ్ముకుంటేనే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ డైరెక్ట్గా స్పేర్ పార్ట్స్ తీసుకెళ్ళి అమ్ముకుందాం అంటేనేమో వాళ్ళు మనం అంటే మనకు తెలియదు కదా, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఇంకా అవన్నీ చేయలేం కనుక డైరెక్ట్గా ముక్కలుగా చేసి తీసుకెళ్ళి అమ్మేసుకోవడం బెటర్ అని చేశాను. ఇది షాఫ్ట్ అండి, లోపల ఉన్నది షాఫ్ట్. ఎందుకంటే అల్యూమినియం ఇది, దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇది కోర్ అండి ఇది. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం కాపర్ అనేది బయటకు తీసేయాలి, సపరేట్ చేయాలి. ఎందుకంటే ఆ కోర్ మొత్తం ఐరన్, దాన్ని కూడా సపరేట్ చేయాలి. చూసారా, అదిగండి చూసారా, కట్ చేశాను. అలా కట్ చేసి స్క్రూ డ్రైవర్తో లాగేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం. చూసారండి, ఫ్రిడ్జ్ మొత్తం మొత్తం తీసేసాము. ఆ పైన రేకులు కూడా తీసేసాము. ఇదిగో గడపలు పెట్టి చక్కగా ఉడుచుకుంటూ వచ్చేసా. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ఇదండి ఫ్రిడ్జ్ పరిస్థితి. పైన మొత్తం రేకే, లోపలేమో థర్మాకోల్ షీటు. చూసారా, థర్మాకోల్ ఇది ప్లాస్టిక్, టబ్ ప్లాస్టిక్, ఇదంతా థర్మాకోల్. ఓకే ఫ్రెండ్స్, నేను మరి ఫ్రిడ్జ్ని అయితే ముక్కలుగా చేసి తీసుకెళ్ళి చింతలపూడి మాకు సిటీ అండి దగ్గర, అక్కడ పాతినపూట్లు అమ్మేశాను. వాళ్ళు కాటా పెట్టి మొత్తం కాపర్ అయితే, అల్యూమినియం అయితే, ఐరన్ అయితే మొత్తం కూడా కాటా పెడితే 1000 రూపాయలు వచ్చినాయి. ఓకేనండి, ఇలాగా చేయటం వల్ల నాకు ఎంత మిగిలిందండి, 750 రూపాయలు నాకు మిగిలింది. కాకపోతే ఒక 3 నుంచి 4 గంటలు దాన్ని ముక్కలు చేయడానికి నాకు టైం కూడా పట్టిందండి. అది కూడా సామాన్లు అన్నీ ఉండబట్టి, నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి నేను చేయగలిగానండి. మీరు కూడా అలా ఏదన్నా మీ దగ్గర సామాన్ ఉండి, అంటే కటింగ్ మిషన్, ఇంకా సూత్తి కానీ శ్రావణం ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఓకే, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలా మనం ముక్కలుగా తీసుకెళ్తే మన దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి మనకి. ఇది నా సజెషన్ అనమాట. ఇలా మీరు కూడా చేయగలిగితే చేసుకోండి, కానీ రిస్క్ మాత్రం చేయకండి, మీ దగ్గర సామాన్ లేకుండా అయితే చేయలేరు. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.